హాయ్ అండి, నమస్తే. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా దేవరా 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 ఈ టాపిక్ తప్ప ఇంకో విషయం గురించి మాట్లాడుకోవట్లేదు. అంతగా జనంలోకి చొచ్చుకుపోయింది టైటిల్. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్లస్ ఆర్ మైనస్ ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్, నమస్తే భరద్వాజ గారు. నమస్తే అండి. సినిమా చూశారు మొత్తానికి? చూశారు. చూడగానే ఏమనిపించింది సార్? ఒక్క ముక్కలో దేవర గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే కొరటాల శివ గారి కొంత అంటే ఆయన స్క్రిప్ట్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఎన్టీఆర్ కష్టపడ్డాడు, టెక్నికల్ టీం విపరీతంగా కష్టపడింది, ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక అద్భుతమైనటువంటి టెక్నికల్ టీంను పట్టుకున్నాడు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఈయన స్క్రిప్ట్ మీద పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. అంటే మీకు అర్థమైపోతుంది సినిమాలోనే. అదేదో సెకండ్ పార్ట్లో క్లారిటీలో వస్తాయి ఇలా మాట్లాడుతున్నారు, కానీ అవేవి కరెక్ట్ కాదు. సినిమాలో ప్రాపర్ విలన్ ఎస్టాబ్లిష్ కాలేదు, అది ప్రాబ్లం. సైఫ్ అలీ ఖాన్ని విలన్ అనుకోలేము, అది ఇంకో ప్రాబ్లం, అది కథ. స్వతహాగా కొరటాల మంచి రైటర్ కదా. అవును, ఆయన బలమంతా స్క్రిప్ట్ లో చూపించాలి. అవును. మరి ఈ సినిమాలో ఎందుకు ఆ విభాగం మీద ఆయన ఎందుకు అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు అనిపించింది? అది మాత్రమే కాదండి, ఆయన కమ్యూనిస్ట్ అంటే సిపిఎం పార్టీ నాయకుడు కొరటాల సత్యనారాయణ గారికి ఆయన కజిన్ బ్రదర్ మనవడైన కొరటాల శివ. ఆ భావాలు ఉంటాయి అంటే ఆ భావాలు ఉన్నాయి ఆయనకి. ఉన్నప్పటికీ ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి పని ఎందుకు చేశాడు అనేది నాకు బాధ కలిగించిన అంశం. అంటే స్ట్రైట్ అనేది విలన్గా ఉండాలి ఆ సినిమాలో. ఎందుకు స్ట్రైట్ విలన్గా ఉండాలంటున్నారంటే, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎక్కడ లొకేట్ చేశాడు? ఆయన వీళ్ళ కమ్యూనిటీలోనే లొకేట్ చేశాడు. మొదట ఏం చెప్పాడు కొరటాల శివ గారు? ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున ఆయన చెప్పిన మాట ఏంటంటే, వెట్లాండ్ ఇష్యూని నేను ఈ సినిమాలో టేకప్ చేస్తున్నాను అన్నాడు. వెట్లాండ్ ఇష్యూ అంటే తీర ప్రాంత భూముల గొడవలు అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. అయితే తీర ప్రాంత భూముల గురించి ఈయన ఇందులో ఏం మాట్లాడలేదు. అంటే తీర ప్రాంత వాసులు ఎన్ని విధాల ఇబ్బందులకు గురవుతున్నారు, పర్టికులర్గా వాళ్ళందరూ మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్ళు. మత్స్యకారుల జీవితాలను ముందు స్టడీ చేయాలి కదా, అది జరగల. ఈ సినిమాలో చాలా తక్కువ సందర్భాల్లోనే వలలు అవి కనిపిస్తాయి, కానీ మత్స్యకారుల జీవితాల్లో ఉండేటువంటి ఇబ్బందుల మీద కథ నడవలేదు. అదొక ప్రధానమైన లోపం. అంటే కథ అనుకునేటప్పుడు ఒక ఫార్మాట్లో ఉండొచ్చు, రాను రానే అదేమైనా మారుతూ వచ్చి చివరికి ఈ రూపం దాల్చిందంటారు? లేదండి, అంటే ఈయన మనసులో రెండు సమస్యలు. ఒకటి పాన్ ఇండియా సినిమా. ఇది పాన్ ఇండియా సినిమా అనేది ఎలా డిజైన్ చేయాలి అనే దగ్గర ఒక కన్ఫ్యూజన్ ఉంది మన వాళ్ళకి. పాన్ ఇండియా అనగానే హీరో క్యారెక్టర్ ఇలా ఉండాలి అనేది ఫిక్స్ అయిపోతున్నారు. ఎలివేషన్స్, వైలెన్స్, ఈ రెండింటికి పెద్దపేట వేస్తున్నారు. ఇది ఇబ్బంది పెట్టింది సినిమాని. ఈ సినిమాలో విపరీతమైన ఎలివేషన్స్ ఉన్నాయి. అంటే ప్రతి సీను క్లైమాక్స్లా తీయాలనేది ఒక పాత జోక్ ఉంది. ఆలీతో జోకే ఇస్తాడు పూరి జగన్నాథ్ దేశముదురు సినిమాలు. అలా డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ లెవెల్లో హీరో కనిపించిన ప్రతి సన్నివేశం చాలా ప్రత్యేకంగా ఉండేలాగా డిజైన్ చేశారు. ఆ మేరకు కష్టపడ్డారు. దానిలో ఆయన కష్టాన్ని కాదనే పరిస్థితి కాదు. కానీ అంటే ఎన్టీఆర్ అభిమానులకు సినిమా బాగానే ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానుల వరకు ఆ సినిమా వాళ్ళకి అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. అయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమిటి అంటే, ఈ సినిమాలో మత్స్యకారుల జీవితాల్లో ఉండే అందరు విలన్లు కనిపించలేదు. అంటే తీర ప్రాంతంలో ఉండేటువంటి, పర్టికులర్గా మత్స్యకారులు అంటే తీర ప్రాంత భూముల్లో నివాసాలు ఉండేటువంటి వాళ్ళు కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కష్టాలు ఎదుర్కొంటారు, స్మగ్లర్ల నుంచి కష్టాలు ఎదుర్కొంటారు. స్మగ్లర్లు వీళ్ళని పెట్టే రకరకాల ఇబ్బందులు ఉంటాయి, కస్టమ్స్ వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఉంటాయి. వీటి మీద ఫోకస్ పెట్టలేదు. పెట్టకుండా
అంటే ఈ సినిమాలో స్మగ్లర్స్కి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్లను చూపించాడు. ఆ ఏజెంట్లు కూడా చాలా పెద్ద మనుషుల్లాగా చుట్టపు చూపు చూసి వెళ్తూ ఉంటారు తప్ప వాళ్ళు వీళ్ళ జీవితాల్లో జనరల్గా క్రియేట్ చేసేటువంటి వైలెన్స్ ఎక్కడ కనపడదు. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే తరహా జీవన విధానానికి చెందిన వాళ్ళు. ఆ సినిమాలో దేవరా క్యారెక్టరు అలాగే బైరా క్యారెక్టర్, ఈ రెండు ఒకే సామాజిక వర్గానికి చెందినవి. రెండు మత్స్యకార జీవితాలే, రెండు ఒకే తరహా గ్రామాలకు చెందినటువంటి క్యారెక్టర్లు. అయితే ఒక విషయం, ఒకటే కాన్ఫ్లిక్ట్ ఉంది సినిమా అంటే ఫస్ట్ పార్ట్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఈ స్మగ్లర్లకు సహకరించడం తప్ప వేరే జీవితం లేదు అనే పరిస్థితుల్లో వీళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు షిప్పుల్లో తరలించేటువంటివి ఓడరేవుకు చేరటానికి ముందే అందులోంచి తీసి తరలించాలి వేరే ప్రాంతానికి. ఈ తరలించే దండుగా వీళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు ఈ 4 గ్రామాల ప్రజలు. దాంతో కథ మానాన కథ, ఏదో సినిమా మానాన సినిమా నడుస్తూ ఉంటుంది, ఆడియన్స్ మానాన ఆడియన్స్ ఉంటారు. ఎమోషనల్గా ఆడియన్స్ని సినిమాతో కనెక్ట్ చేయటం అనే దగ్గర ఇబ్బంది కలిగింది. అది కొంచెం సెట్ చేసుకుని ఉంటే, నిజానికి అద్భుతమైన లైన్ తీసుకున్నాడు ఆయన కొరటాల శివ. ఆయన ప్రకాష్ రాజుతో చెప్పిస్తాడు ఈ 4 గ్రామాల చరిత్ర. ఈ 4 గ్రామాలు, ఈ 4 కొండ ప్రాంతము సముద్రము కలిసి ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి 4 గ్రామాలు. అక్కడ ఉండేటువంటి ఒక రాజ్యానికి సపోర్ట్ సిస్టమ్గా వ్యవహరించేవి, రక్షణ వలయంగా వ్యవహరించేవి, తీర ప్రాంతం నుంచి ఏ రకమైన దాడులు జరగకుండా, సముద్రం మీద నుంచి దాడులు జరగకుండా వాళ్ళు కాల్చుకునేవాళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత బ్రిటిషర్స్తో ఫైట్ చేసినటువంటి ఒక దేశభక్త చరిత్ర ఉంది వాళ్ళకని చెప్తాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకలికి తట్టుకోలేక ఇలా స్మగ్లర్ల చేతిలో పావులుగా మారిపోయారు అంటాడు. అది అద్భుతమైన మాట. దాని మీద నిలబడి కథ డిజైన్ చేసుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండుండేది. అది అంటే స్వతంత్ర భారతంలో మేమెందుకు ఆకలితో ఉండాలి అని అనుకోవాలి కదా వాళ్ళు, మేమెందుకు స్మగ్లర్ల చేతుల్లో పనిముట్లుగా మారాలి అని అనుకోవాలి కదా వాళ్ళు. ఈయనకు ఒక కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉంది, రైటర్కి డైరెక్టర్కి ఉన్నప్పుడు స్ట్రైట్ చేసుకున్నటువంటి వైలెన్స్ ఏమిటి ప్రజల జీవితాల్లో అనేది అనుకోవాలి కదా. స్ట్రైట్ని విలన్ అనుకోవాలి కదా, రాజ్యాన్ని విలన్ అని అనుకోవాలి కదా. ఎక్కడా కూడా ఆ గ్రామంలో ఒక కస్టమ్స్ దాడి జరిగినట్టు కానీ ఒక పోలీస్ క్యారెక్టర్ లేదు సినిమాలో. మొత్తం సినిమాలో ఒకే క్యారెక్టర్ కనిపిస్తుంది, అది కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్. అదే అలా చాలా అలా సూచనప్రాయంగా కనిపిస్తాయి తప్ప మీకు ఆ ఏరియాకి వచ్చి నిలబడి వాళ్ళ జీవితాల్లో ప్రవేశించేటువంటి పోలీస్ క్యారెక్టర్ ఒకటి లేదు. చాలా ప్లెయిన్గా ఉంటుంది అంతా. మీకు ఒకటే కస్టమ్స్ ఆఫీసరు ఒక డైలాగ్ చెప్తాడు, ఆయన వీళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చేసినప్పుడు ఆయన చెప్పేటువంటి డైలాగ్ నుంచి ఇతను తప్పు చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయానికి గురై పశ్చాత్తాపానికి వెళ్తాడు. ఎన్టీఆర్ క్యారెక్టర్, దేవరా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తప్ప, ఆ కస్టమ్స్ ఆఫీసర్ క్యారెక్టర్ తప్ప ఇంకెక్కడా కూడా మత్స్యకారుల జీవితాల్లో క్రూయల్గా వ్యవహరించేటువంటి కస్టమ్స్ ఆఫీసర్ ఎవడు కనిపించడు సినిమాలో. ఇదంతా కూడా ఈ డొల్లతనం అనేది ఆడియన్స్ని ఇబ్బంది పెడుతుంది. ఎన్టీఆర్ తన భుజం మీద సినిమాని లాక్కెళ్ళాడు. ఇవేవి కనిపించకుండా చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా చేశాడు అతను. ఎంత కష్టపడ్డప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే కామన్ మ్యాన్ అంటే థియేటర్లో కూర్చున్నటువంటి సామాన్య ప్రేక్షకుడికి కనీసం ఆయన నమ్ముకున్న పాయింటే అనుకుందాం, ఈ దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలి రావటం వలన జరుగుతున్నటువంటి హింసలో చాలామంది చనిపోతున్నారు కాబట్టి దానికి మనం సపోర్టివ్ సిస్టమ్గా నిలబడుతున్నాము అనేది అతనికి అర్థం అవటానికి సంబంధించి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఈ వృత్తి మానేయాలి మనం అని అతను అనుకున్నప్పుడు అతను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. నాయకుడి లక్షణం అది. అలా కన్విన్స్ చేసి శత్రు వైరుధ్యం లాగా మారకుండా మిత్ర వైరుధ్యంగానే సైఫ్ అలీ ఖాన్తో గొడవని పరిష్కరించుకొని ఉండాలి. అది జరగలేదు సినిమాలో, ఎక్కడ జరిగినట్టుగా మనకు ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి సినిమాలో. అంటే తను తీసుకున్న సబ్జెక్టు చాలా పెద్దది, దాన్ని డీల్ చేయటంలో గందరగోళానికి గురయ్యాడు. ఆయన్ని గందరగోళపరిచింది ఈ పాన్ ఇండియా మార్కెట్,
పాన్ ఇండియా సినిమా డిజైనింగు ఈ వైపుకి దృష్టి పెట్టి దీని మీద ఫోకస్ తగ్గించారు. దాంతో సినిమా చూసినటువంటి ప్రేక్షకుడికి బాగుందో బాలేదో బయటకు వచ్చి చెప్పడానికి ఒక కన్ఫ్యూజన్ ఎదురైంది. నా పక్క సీట్లో కూర్చున్న వాళ్ళని అడిగాను నేను, 2 ఆడపిల్లలు కూర్చున్నారు, ఎలా అనిపించింది అమ్మా సినిమా మీకు అంటే వాళ్ళు ఏమీ చెప్పలేదు, నవ్వి ఊరుకున్నారు అంతే. వరల్డ్ బిల్డింగ్ అన్నది ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు అనుసరిస్తున్న ఒక ట్రెండ్. వరల్డ్ బిల్డింగ్ అన్నది అవును. ఇప్పుడు సలార్ తీసుకున్నా, కేజీఎఫ్ తీసుకున్నా, ఆ డైరెక్టర్ ఒక వరల్డ్ ని ముందు మనకి ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు, తీసుకెళ్తారు. అవును. కొరటాల శివ కూడా అలాంటి ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. అందులో సక్సెస్ అయ్యారా లేదా? ఆ ఏరియాలో సక్సెస్ అయ్యారండి. అంటే ఇప్పుడు మీకు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు సాబు సునీల్. ఆయన విపరీతంగా కంట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాకి. ఆయన కష్టం కనిపిస్తుంది మీకు ప్రతి సీన్లోను. అలాగే వీళ్ళు సముద్రంలోకి తీసుకెళ్ళి, అంటే ఇక్కడ ఒకవేళ ఇతన్ని డాన్గా చూపించుంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ని దీన్ని సముద్ర పుష్పం అనేవాళ్ళు. అటువంటి పరిస్థితి లేదు, కానీ సినిమాకి ఈ వాటర్లో తీసినటువంటి సీన్స్ అన్నీ కూడా చాలా బాగా తీశారు. దానికోసమే చాలా టైం తీసుకున్నారు కూడా. నిజానికి టెక్నికల్గా అది ఇంకా కొంచెం ఇంకా బెటర్గా చేసుంటే బాగుంటుంది అనిపించింది, కానీ ఇంక అంతకుమించి చేయటం సాధ్యం కాదు. ఉన్నంతలో బెటర్ ఇచ్చారండి. ఈ వరల్డ్ డిజైన్ అనేటువంటి కార్యక్రమం కోసమే ఇందులో ఆయన సముద్రాన్ని ఎంచుకున్నాడు తప్ప తీర ప్రాంత ప్రజల జీవితాలు చెప్పడం కోసం కాదు. వేరే ప్రపంచంలోకి మనుషుల్ని థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుల్ని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్ళటం అనేది ప్రోగ్రాం. దాంతో ఎవరికి భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు, అది వర్కౌట్ అయింది. కానీ ఆ ప్రపంచంలో ఉండే కష్టాల గురించి కూడా మాట్లాడాలి కదా. అవి కదా థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేసేది. ఆ కంటెంట్ ఎందుకు మిస్ అయ్యారు, అది కూడా ఆలోచించాలిగా. మీకు బాహుబలి సినిమాలో కూడా వేరే ప్రపంచం ఉన్నప్పటికీ రాచరికంలో రాజుల దుర్మార్గాల కింద నలిగిపోతున్నటువంటి ప్రజల జీవితాలని చూపించే ప్రయత్నం చేశాడుగా రాజమౌళి. వాళ్ళందరూ ఒక నాయకుడి కోసం వెతుక్కోవడం అదంతా కొంచెం ఇబ్బందికరంగా కనిపించినప్పటికీ జనరల్గా కమర్షియల్ ఫార్ములా అలాగే ఉంటుంది. ప్రజలు హీరో కోసం వెయిట్ చేస్తూ దెబ్బలు తింటూ ఉంటారు. ఇదే కదా కమర్షియల్ సినిమా ఫార్మెట్. ఆ ఫార్మెట్లో ఉంటూనే ప్రజలు కష్టాల్లో ఉన్నారనే విషయాన్ని కూడా చెప్పాడు బాహుబలి. అదేనా చెప్పాలి కదా ఇక్కడ, అది జరగల. మీకు అక్కడ స్థానిక ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళాలని ఏదో మేరకు ఎస్టాబ్లిష్ చేసుంటే, అలాగే ఈ అక్రమ ఆయుధాల వలన ఒక కుర్రాడు చనిపోయినట్టుగా చూపించాడు సినిమాలో. ఈ కుర్రవాడు చనిపోవటం మాత్రమే కాదు, అంటే ఆ ఇన్సిడెంట్ని గ్లోరిఫై చేసి దాని వెనకాల జరుగుతున్నటువంటి తప్పిదాల గురించి మాట్లాడి ప్రజలతో, అంటే ఆ 4 గ్రామాల ప్రజల్ని సమావేశపరిచి ఆ వృత్తి మానేయాలి అనుకున్నప్పుడు వీళ్ళందరినీ కన్విన్స్ చేయాలి కదా. ముందు కూర్చోబెట్టి నాయకుడిగా సముద్రంలోకి ఎవడన్నా వెళ్తే నేను వాళ్ళ పాలిట మృత్యువుగా మారుతాను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని అంటే ఒకవేళ చంపుంటే, అంటే చంపలేదు అని చెప్పడానికి తాపత్రయపడ్డాడు డైరెక్టర్. ఒకవేళ చంపుంటే తన వాళ్ళని తాను చంపుకున్నట్టే కదా. నీ వాళ్ళని నువ్వు చంపుకునేటప్పుడు నువ్వు నాయకుడు ఎలా అవుతావు? కొన్ని సందర్భాల్లో చచ్చిపోయిన కేసులు కూడా కనిపించాయి మనకి. ఆ చనిపోయిన పిల్లలనే కదా అతను సైన్యంగా మార్చేది. అంత కాంట్రడక్షన్ ఎందుకు చేయాలి? నాయకుడు అన్నవాడు ముందు సమావేశపరచాలి కదా 4 గ్రామాల ప్రజలను ఒక చోట కూర్చోబెట్టి. అంటే ఇప్పటికే చాలా డీటెయిలింగ్ గా వెళ్ళిపోయాను, ఇంకొంత అలా కుదరదండి. నువ్వు జీవితాలని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ జీవితాలకి ఒక క్యారెక్టర్ని, నాయకుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు దానికి ఉండాల్సినటువంటి అన్ని బలాలని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎట్లా?
అది డొల్లగా కనిపిస్తుంది కదా. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే నాయకుడు ఎలా అవుతాడు? జనరల్గా చాలా సందర్భాల్లో నాయకుల వ్యక్తిగత నిర్ణయాల మీదే ఉద్యమాలు నడుస్తాయి. దాంతో మనకు భేదాభిప్రాయం లేదు. కానీ నువ్వు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక హీరో క్యారెక్టర్ని కదా డిజైన్ చేస్తోంది. చేసినప్పుడు అతనికి ప్రజలతో ఇంటరాక్షన్ ఉండాలిగా. ప్రజలని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా నాయకుడిదే కదా. ఆ బాధ్యత వదిలేసి ప్రవర్తించినట్టుగా కనిపిస్తుంది కదా దేవర. ఇలాంటి కొన్ని సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి దానిలో. కొరటాల శివ ప్రతిసారి ఏం చెప్పేవారంటే చివరి 20 నిమిషాలు, చివరి 30 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా అని చెప్తూ వచ్చారు. అవును, అది అంత ఆ ప్రభావం కానీ అంత ఆ పవర్ కానీ కనిపించింది ఆ క్లైమాక్స్లో. క్లైమాక్స్ ఆయన దీనికి సంబంధించి ఒక రకంగా బాహుబలి మోడల్ని తీసుకున్నాడు ఆయన. అవును. అంటే ప్రజల ముందు ఒక బలమైనటువంటి క్వశ్చన్ మార్క్ను ఉంచాలి. ఈ క్వశ్చన్ మార్క్ డిస్కసివ్ పాయింట్గా మారాలి, ప్రపంచం అంతా చర్చించుకోవాలి అని అనుకుని డిజైన్ చేసినట్టుగా ఉంది తప్ప ఆ షాట్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి కొన్ని సన్నివేశాలు కూడా ఉండాలి. అవును. మీకు మీకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది దానికి ముందు ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్ అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అవును. అతనికి ఉన్నటువంటి ఇబ్బంది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే స్ట్రైట్గా అతను సరెండర్ అయి ఉన్నాడు, కట్టు బానిస వంశం మాది అని చెప్తాడు. అంటే తన పర్సనల్ ప్రేమలకి తను బానిసగా ఉన్నటువంటి పరిస్థితులకి ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఆ క్యారెక్టర్ ద్వారా జనాలకి అద్భుతంగా కనెక్ట్ చేశాడు అతను, కట్టప్ప అనే క్యారెక్టర్ ద్వారా రాజమౌళి. అందుకని జనాలు హుక్ అయ్యారు. ఇక్కడ ఈ క్యారెక్టర్లు ఏవైతే అతన్ని చంపేశారని ఎస్టాబ్లిష్ చేశాడో తను, ప్రజలు మాట్లాడుకోవాలనుకున్నాడు. ఆ క్యారెక్టర్లకి దేవర క్యారెక్టర్కి మధ్య ఉన్నటువంటి అనుబంధము, లేకపోతే వీళ్ళకి అతని మీద ఉన్నటువంటి విమర్శలు, లేకపోతే వీళ్ళకి అతని మీద ఉన్న అభిప్రాయాలను ఎక్కడో చోట ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అది జరగల ప్రాపర్గా. ఇలాంటి కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి సినిమాలో. పార్ట్ 2 లేకపోతే అసలు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదేమో. డెఫినెట్గా వచ్చేవి కాదు. ఇది ఒకటే. అంటే రెండోది ఇంకొక సమస్య ఏం జరుగుతుందంటే, ఈ మధ్య వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు అన్నిట్లోనూ జరుగుతున్న ఒక కామన్ తప్పు. మీరు సలార్ తీసుకోండి, అలాగే ఇంకేదైనా సినిమా తీసుకోండి, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలకి, కల్కి, ఈవెన్ కల్కి కూడా, వీళ్ళు జనరల్గా మనకి సినిమా అనేది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్గా అలవాటు. ఫస్ట్ పార్ట్ కొంచెం హడావిడి నడిపేసి సెకండ్ పార్ట్లో కేంద్రీకరణ పెట్టి థియేటర్లోంచి బయటకు వెళ్ళేటువంటి ప్రేక్షకుడు ఎమోషనల్గా బయటకు వెళ్తే సరిపోతుంది అనేది ఒక ఫార్ములా డిజైన్. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉండాలి అనేది ఒక మూఢనమ్మకంగా స్థిరపడిపోయిన సందర్భం. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీన్ని రెండు భాగాలుగా తీయటం వలన మొదటి భాగాన్ని ఫస్ట్ హాఫ్ అనుకుంటున్నారు. ఇది ప్రమాదంగా మారింది ట్రెండ్. చూసే ప్రేక్షకుడు అలా అనుకోడు కదా. చూసే ప్రేక్షకుడికి ఇందులో ఫస్ట్ హాఫే, ఇందులో సెకండ్ హాఫే. ఈ సెకండ్ హాఫ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలిగా మీరు. ఇది మొత్తాన్ని ఫస్ట్ హాఫ్గా అనుకుని ఇందులో 100 లూజ్ ఎండ్స్ వదిలిపెట్టేస్తే ఇబ్బంది కదా. పుష్ప సినిమాలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి, దానికి కూడా మిక్స్డ్ టాకే వచ్చింది. అయితే హిందీ బెల్ట్లో అద్భుతమైనటువంటి వసూళ్లు రావడంతో అది పాస్ అయి ముందుకు వెళ్ళిపోయింది సినిమా. అయితే దానిలో ఆ క్యారెక్టర్ని, ఆ జీవితాలని, నిజానికి ఆయన కూడా శేషాచలం అడవుల్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల జీవితాలని ప్రొజెక్ట్ చేయడంలో సుకుమార్ కూడా ఫెయిల్ అయ్యాడు. కాకపోతే జనరలైజ్ చేసి నడిపాడు ఆయన. ఆ సినిమాలో శేషాచలం అడవుల్లో ఉండే జీవితాల కంటే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే జీవితాలు ఉంటాయి. సినిమా కూడా అక్కడే తీశారు. శేషాచలం అడవుల్లో చాలా గ్రామాలు నిర్వాసితంగా ఉంటాయి. ఊళ్ళో ఉండరు మనుషులు, ఎవరు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతారు అంతే. ఇప్పటికీ అదే పరిస్థితి అక్కడ. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా డైరెక్టర్ అన్నవాడు. అక్కడున్న జీవితాలని కనీసం స్టడీ చేయాలి. కనీసం కొరటాల శివ గారు
విశాఖ జిల్లాలో విశాఖ తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులతో ఒక 2 రోజులు గడిపిన వాళ్ళు అనేక కథలు చెప్పుండేవాళ్ళు ఆయన. ఇప్పుడు తండేలు అనే ఒక సినిమా వస్తుంది నాగ చైతన్యది, అలాంటి ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా? అది ఒక ఫార్ములా సినిమా అండి. అందులో కూడా హీరో ఫిషర్ మ్యాన్. అవును, ఫిషర్ మ్యాన్ కోసం సినిమా తీయట్లేదు వాళ్ళు. అవును, వాళ్ళకి దానిలో కనిపించిన కమర్షియల్ అంశాలు ఉన్నాయి కొన్ని ఆ కథలో. వాళ్ళకి అంటే నిర్మాతలకి కనిపించినటువంటి కమర్షియల్ అంశము, నిర్మాతలని అట్రాక్ట్ చేయడానికి డైరెక్టర్కి చందు మొండేటికి కనిపించిన కమర్షియల్ అంశము దేశభక్తి, పాకిస్తాన్ వ్యతిరేకత. ఈ రెండు అద్భుతంగా కనెక్ట్ అవుతాయి. అంటే ఈ రెండు విచిత్రంగా ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి వనరులుగా మారిపోయిన ఒక విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో ఉంది, ఇండియన్ సినిమాలో ఉంది. మీకు పఠాన్ సినిమాకి ముందు షారుఖ్ ఖాన్ ఫ్లాప్లు ఇచ్చాడు. పఠాన్ సినిమాలో కథ ఏమిటి? కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద శిబిరాలు రియాక్ట్ అయ్యి జరిపేటువంటి, ఇండియాలో జరపాలి అనుకున్నటువంటి దుర్మార్గాన్ని ఆపటానికి నడుము కట్టినటువంటి ఒక మిషన్ కథ అది. ఆ సినిమా సక్సెస్ అయింది. సో షారూఖ్ ఖాన్కి కూడా ఇలాంటి కథతో సినిమా చేస్తే తప్ప హిట్ దక్కలేదు అని వ్యాఖ్యాతలు మాట్లాడారు. RRR సినిమా ఏమిటది? రామాంజనేయ విజయము అనేది దాని లైన్. అంటే రామ్ చరణ్ అనే రాముడు, ఎన్టీఆర్ అనేటువంటి హనుమంతుడు సాధించిన ఒక విజయం గురించి చెప్పదలుచుకున్నాడు ఆయన. ఆ 2 క్యారెక్టర్లను అలాగే ఎస్టాబ్లిష్ చేస్తాడు చివరిలో. అంటే ప్రోగ్రామ్ ఏమిటి? దానిలో కూడా దేశభక్తి, దానిలో కూడా పరాయి మతాల మీద ఒక విమర్శ, ఇవన్నీ నడుస్తాయి అండర్ ప్లేలో, RRRలో కూడా. దీన్ని నేషనల్ సెంటిమెంట్గా భావిస్తున్నారు. అంటే యాంటీ పాకిస్తాన్ అనేది ఇండియాలో కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనే ఒక నమ్మకంతో చేస్తున్న సినిమా అది తండేల్ అనేది. దానికి సంబంధించినటువంటి బలమైన సన్నివేశాలు ఉన్నాయి దానిలో అనేది మనకు ట్రైలర్లలో చెప్పారు వాళ్ళు. ట్రైలర్లో డైలాగ్స్ వినుంటారు కదా మీరు. నాగ చైతన్య అక్కడ జైల్లో ఉన్నప్పుడు, అంటే ప్రధానంగా వాళ్ళని ఇవి మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది ఈ కథలో అనిపించడానికి కారణం, భారతీయ జాలర్లని వాళ్ళు కస్టడీలోకి తీసుకొని అనేక చర్చల తర్వాత వాళ్ళని రిలీజ్ చేయటం అనేది టాపిక్. దీనిలో మనం చాలా దేశభక్తి గురించి మాట్లాడవచ్చు, పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. ఈ 2 పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఇది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడానికి అద్భుతమైనటువంటి కంటెంట్ అని గుర్తించి వాళ్ళు ఆ సినిమా మొదలుపెట్టారు. దానికి ఉన్నటువంటి గొడవ అది, వాళ్ళని అట్రాక్ట్ చేసిన పాయింట్స్ అవి. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. అంటే ప్రజెంట్ అది ఒక టైంలో జరిగింది, ఆ ట్రెండ్ ఉండింది. ఇప్పుడు ఉందా లేదా అనేది డౌట్. ఏది? భారతీయ జనతా పార్టీ 63 సీట్లు కోల్పోయినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం జాతీయ రాజకీయాల్లో. ఇప్పుడు నేషన్ ఆ మూడ్లో ఉందా అనేది అనుమానం. మరి ఆ అనుమానంలో ఆ సినిమా రిలీజ్ చేస్తే ఆడుతుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. దేవర విషయానికి వస్తే మొదటి రోజే 170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అని చెప్తున్నారు. ఈ అంకెలు ఎక్కడి వరకు వెళ్ళగలవు? ఇది ఎంతవరకు వెళ్ళగలదు అంటే, వెరీ ఫస్ట్ డే కల్కితో కంపేర్ చేశారు దీన్ని. కల్కి దరిదాపుల్లోకి వెళ్ళి ఆగింది. ఇది దాన్ని క్రాస్ చేయటం కానీ దాన్ని రీచ్ అవటం కానీ జరగలేదు. కారణం ఏమిటంటే హిందీ బెల్ట్లో అంత సౌండ్గా లేదు ఇది. ఈ సినిమా దేవర వాళ్ళ టార్గెట్ అదే, హిందీ బెల్ట్ను బలంగా పట్టుకోవాలి అని అనుకున్నారు. వర్కౌట్ కాలేదు. కాకపోవడానికి ఈ టైటిల్ ఒకటి కొంత ఇబ్బంది పెట్టింది వాళ్ళని. రెండోది డైరెక్టర్ వాళ్ళకి పరిచయం లేడు, కొత్త డైరెక్టరు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ అలాగే జాన్వీ కపూర్ ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రమే సినిమాని లాక్కెళ్ళేటువంటి పరిస్థితి కాదు. అందువలన
వీళ్ళు ఆశించినంత రెస్పాన్స్ కనిపించలేదు అక్కడ. ఇప్పుడు పెరగాలి అది. అంటే మొదటి రోజు అలా ఉన్నప్పటికీ రెండో రోజు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. పుష్ప కూడా అంతే మెల్లిగానే నెమ్మదిగా, అంటే వెరీ ఫస్ట్ డే లేదు దానికి కూడా, నెమ్మదిగా రైజ్ అయింది. ఇప్పుడు రైజ్ అవుతుందేమో చూడాలి. 1 or 2 days బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి దానికి. అది కనుక మొదలైతే, అంటే ప్రభాస్ ఆల్రెడీ పరిచయం ఉండటం మాత్రమే కాదు, ప్రభాస్కి ఇప్పటి ఎన్టీఆర్కి కల్కి టైం ప్రభాస్కి ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటే ఆయన ఆల్రెడీ 4-5 సినిమాలతో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు అక్కడ. ఇతను RRRతో పరిచయం అయి ఉన్నాడు అంతవరకే. కాబట్టి ఈ గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. అది కలెక్షన్స్ మీద రిఫ్లెక్షన్ చూపిస్తుంది. ప్రభాస్కి సాహో సినిమాకి హిందీ బెల్ట్లో మంచి వసూళ్లు వచ్చినాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. యాక్షన్ సినిమాలు హిందీ బెల్ట్లో అద్భుతంగా వర్కౌట్ అవుతాయి అనేది కూడా ఒక మూఢనమ్మకంగా స్థిరపడిపోయి విపరీతమైన వైలెన్స్ పెడుతున్నారు వీళ్ళు. పాన్ ఇండియా సినిమా హిందీ మార్కెట్ని టార్గెట్ చేయాలనుకోగానే హీరో 2 చేతుల్లోనూ కత్తులు పెట్టుకుని ఎంతమందిని చంపుతున్నాడో తెలియని పరిస్థితిలో చంపుతున్నారు. మీరు అది ఏ సినిమాలోనైనా చూడొచ్చు. చివరికి ఎలా తయారైందంటే పరిస్థితి, 100 మందిని హీరో చంపితే అది లోకల్ సినిమా, 1000 మందిని హీరో చంపితే అది పాన్ ఇండియా సినిమా, 10,000 మందిని చంపితే వరల్డ్ మార్కెట్ని అడ్రస్ చేసే సినిమాగా మారింది. ఈ ప్రమాదం వైపు డైరెక్టర్లు, రైటర్లు వెళ్ళిపోతున్నారు. ఇది కూడా కరెక్ట్ ట్రెండ్ కాదు. ఇలాంటి ఆలోచనలే కొరటాల శివని ఇబ్బంది పెట్టినాయి దేవర సినిమాకి. చూస్తే పబ్లిసిటీ పరంగా చూస్తే తెలుగులో ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో వాయిదా పడింది. పాటలు తక్కువ, ఉన్న పాటల్ని తీసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పాటల మీద కూడా అంతో కొంత అసంతృప్తి ఉంది. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఫస్ట్ డే క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది సినిమాకి. అంటే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారండి వాళ్ళు. ప్రమోషనల్ యాక్టివిటీస్కి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏది కూడా భారీ అంచనాలు ఇచ్చేలాగా లేవు. అంటే తన సినిమా మీద భారీ అంచనాలు ప్రజల్లో కల్పించడం అనేది ఆయనకి ఇష్టం లేదు కొరటాల శివకి. ఇది బూమరాంగ్ అవుతుందనే భయం కూడా ఉంది ఆయనకి. అంటే భారీ అంచనాలతో థియేటర్కి జనాన్ని రప్పిస్తే వాళ్ళు డిసప్పాయింట్ అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి డిజాస్టర్స్ టాక్ వస్తుంది. అటువంటి అంచనాలు ఇవ్వకుండా చాలా పథకం ప్రకారమే చేశారు వాళ్ళు. ఈవెంట్స్ కూడా హడావిడి చేయటం అలాంటివి ఏం చేయకపోవడానికి కారణం అదే. సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం ఏది మనం చేయొద్దు. కానీ ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఇంత పెద్ద క్రేజ్ ఇది ఈ లో ప్రొఫైల్ అనేది వర్కౌట్ అయింది. ఈ లో ప్రొఫైల్ అనేది ఫ్యాన్స్ను విపరీతంగా రెచ్చగొట్టింది. రెండోది 6 ఏళ్ల గ్యాప్ ఉంది. ఎన్టీఆర్ సినిమా సోలోగా రావడానికి అరవింద సమేతకి ఈ సినిమాకి మధ్యలో 6 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ ఆకలి ఉంటుంది. ఇవన్నీ వర్కౌట్ అయినాయి. రెండోది ఎన్టీఆర్ వరుస హిట్టుల్లో ఉన్నాడు కాబట్టి అతని మీద జనరల్ ఆడియన్స్లో కూడా ఒక క్రేజ్ ఉంది. ఇవన్నీ వర్కౌట్ అయ్యి అతని సినిమా రిలీజ్ అవుతోంది అనగానే ఆ సినిమా చూడాలి అనేటువంటి ఒక పూనకం లాంటిది పట్టింది జనాలకి. అలా వెళ్ళారు థియేటర్కి. మీకు ప్రీమియర్స్లోనే విపరీతంగా లేడీస్ కనిపించారు. వీళ్ళు కేవలం అంటే కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే వీళ్ళు కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కనిపించారు ప్రీమియర్స్లో. కనిపించడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ ఇమేజ్ వర్కౌట్ అయింది ఈ సినిమాకి, ఈ ఫిగర్ రావటానికి. అందుకని ఆ నెంబర్ కనిపించింది. ఇప్పుడు అది ఏమవుతుంది అనేది 2-3 రోజులు అయితే బయటకు వచ్చినటువంటి సాధారణ ప్రేక్షకుడు, అభిమాని ఓకే, బయటకు వచ్చిన సామాన్య ప్రేక్షకుడికి మాత్రం ఈ గ్యాప్స్ అర్థమైనాయి. ఈ గ్యాప్స్ అర్థం అవటం వలన వాళ్ళు బయటకు వచ్చి పర్వాలేదు అంటున్నారు. మరీ గట్టిగా క్వశ్చన్ చేస్తే యావరేజ్ అనే మాట అంటున్నారు. అంతకు మించి అద్భుతం అనే మాట వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. అది రాబట్టలేకపోయాను అనే బాధ కొరటాల శివలో ఉంది. దానికి కారణం ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మవిమర్శ చేసుకుని పార్ట్ 2 డిజైనింగ్లో కొంచెం కేర్ పెట్టాలి ఆయన. నిజానికి పుష్పకు కూడా జరిగింది అది. పుష్ప పార్ట్ 1 మీద రకరకాల విమర్శలు వచ్చినాయి.
ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి గందరగోళం మీద. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన పార్ట్ 2కి టైం తీసుకున్నాడు. టైం తీసుకుని ఇవన్నీ ప్రాపర్గా డిజైన్ చేసుకుని అప్పుడు షూట్కి వెళ్ళారు వీళ్ళు. అంతకుముందు ఆలోచన లేదు. సినిమా రిలీజ్ చేసా 3-4 నెలల్లో పార్ట్ 2 రిలీజ్ చేసేద్దాం అనే మూడ్లోనే ఉన్నారు. ఎప్పుడైతే పార్ట్ 1 మీద ఈ రకమైన టాక్ వచ్చిందో 3 ఏళ్ళు పట్టింది సినిమా తయారు కావటానికి. ఈ సినిమా పరిస్థితి కూడా అదే అవుతుంది. ప్రీమియర్ రోజున కొత్త ట్రెండ్ చూసాం మనం. టికెట్ 1000 రూపాయలు పెట్టడం, అది కూడా నేరుగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో వాళ్ళే అమ్మడం, ఈ డబ్బులన్నీ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ ఖాతాల్లోకి, బయర్ల ఖాతాల్లోకి వెళ్ళడం, ఇదంతా ఎలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి టాలీవుడ్లో? ప్రీమియర్స్ ఎవరు చూడాలనుకుంటారండి? అభిమానులే కదా. అభిమానుల మీదే కదా హీరోలు బతుకుతోంది. అభిమానులని కోసుకు తింటమే ఇది. అంటే అభిమానాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇది ఈ రోజున మొదలైన ట్రెండ్ కాదు. గతంలో కూడా ఈ ట్రెండ్ ఉంది. బెనిఫిట్ షో అనే పేరుతో వేసేవాళ్ళు పాత రోజుల్లో. ఏదో ఒక కాజు చెప్పేవాళ్ళు, భారీ ధరలకు అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో 200కి అమ్మినటువంటి టికెట్టు, అంతకుముందు 100 రూపాయలకు అమ్మినటువంటి బెనిఫిట్ షో టికెట్లు ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలకు అమ్మటం మాత్రమే కాదు, 1000 రూపాయలకి కొన్ని షోస్ అమ్మారు. మార్నింగ్ పడినటువంటి షోస్లో అన్నీ కూడా 500 రూపాయలకు కదా టికెట్లు కట్టయింది మల్టీప్లెక్స్లో. అంటే ఈ క్రేజ్ని సొమ్ము చేసేసుకోవాలి, సేఫ్ సైడ్ వెళ్ళిపోవాలి అనేది బయ్యర్ ఆకాంక్ష. అంటే భారీ ధరలు పెట్టుకుంటున్నారు వాళ్ళు థియేట్రికల్ రైట్స్. ఇది వర్కౌట్ అవ్వాలి. ఇది 3 డేస్లో టాక్ స్ప్రెడ్ అయ్యే లోపు పని అయిపోవాలి. అంటే మాట ఊరు దాటే లోపు పని ముగించాలి అని మనకు ఒక పాత సామెత ఉంది. అదే పద్ధతిలో టాక్ థియేటర్ దాటి ప్రజల హృదయాల్లోకి టాక్ వెళ్లే లోపు మన గల్లా పెట్టి నిండాలి అనే పద్ధతిలో బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. దానికి వాళ్ళకి దొరుకుతోంది వీళ్ళే, అభిమానులే. సినిమా గురించి వచ్చిన విశ్లేషణలు అవన్నీ చూస్తే ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంది. పాజిటివ్ చెప్పిన వాళ్ళు కూడా ఒక విషయంలో మాత్రం యునానిమస్గా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. అది జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి, ఆ అమ్మాయి ఉన్న లెంత్ గురించి. ఆ అమ్మాయిని కూడా సరిగా వాడుకోలేదు స్క్రిప్ట్లో. అవును, అది అంటే జాన్వీ కపూర్ గురించి, జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ఈగర్గా వెయిట్ చేశారు. అమ్మాయి శ్రీదేవి కూతురు, ఒక లెగసీ ఉంది. కానీ ఇలాంటి పర్ఫెక్ట్ ల్యాండింగ్. అంటే మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ లేదు, స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళిపోయాడు ఆయన. ఈ స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళటం వలన రెండోది మీకు ఓపెనింగ్ కూడా, సినిమా ఓపెనింగ్ కూడా పరమ రొటీన్గా మొదలవుతుంది సినిమా. దాంతో మీకు జాన్వీ కపూర్ని వాడుకోవడానికి స్క్రీన్ స్పేస్ దొరకలేదు ఆయనకి. ఫస్ట్ హాఫ్లో ఆవిడని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు, సెకండ్ హాఫ్లో పట్టుకొచ్చారు. సెకండ్ హాఫ్లో ఆవిడకి ఇచ్చినటువంటి స్పేస్ తక్కువ. రెండోది ఆ దొరికిన స్పేస్ కూడా కేవలం ఆవిడ గ్లామర్ మీద కథ నడపడానికి కేటాయించినట్టుగా కనిపించింది తప్ప తనలో ఉన్నటువంటి పెర్ఫార్మర్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు రంగస్థలం లాంటి సినిమాలో సమంత క్యారెక్టర్ లాంటి ఆ పద్ధతిలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఆ క్యారెక్టర్కి నిజానికి అదే అంచనా కట్టారు చాలామంది ట్రైలర్లో ఆ అమ్మాయి కనిపించిన తీరు గురించి. అటువంటి క్యారెక్టర్ ఏదైనా డిజైనింగ్ జరిగిందా అనేది అనుకున్నారు, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. నిజానికి అది ప్రాపర్ లాంచింగ్ కాదు అనిపించింది తనకి. కానీ తను వేరే అంటే సెంటిమెంటల్గా ఎన్టీఆర్ శ్రీదేవి అనేది ఒక హిట్ పేర్ ఆ రోజున. వాంటెడ్గానే చాలామంది బయ్యర్స్ చాలా ఏరియాల్లో అవకాశం ఉన్న చోట ఎన్టీఆర్ శ్రీదేవి సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి ఆడేసిన థియేటర్లోనే ఈ సినిమాని వేశారు. ఓకే, సెంటిమెంటల్గా విజయవాడ అప్సరా థియేటర్లో దేవరా వేయటానికి కారణం అదే. సరే, ఈ సినిమా పక్కన పెడితే శ్రీదేవి లెగసీని ఆమె కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఆ భరోసా ఏమైనా ఇవ్వగలిగిందా ఈ అమ్మాయి? లేదు. ఒక ఆర్టిస్ట్గా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. కానీ ఈ ఏజ్కే శ్రీదేవి ప్రూవ్డ్ ఆర్టిస్ట్.
అంటే తనకు దొరికినటువంటి అవకాశాలు, శ్రీదేవికి దొరికినటువంటి అవకాశాలు, తను ట్రైన్ అయిన పద్ధతి, జాన్వీ కపూర్ ట్రైన్ అయిన పద్ధతికి చాలా తేడా ఉంది. పార్ట్ 2 ట్రెండ్ కొనసాగుతుంది. పుష్ప 2 రాబోతుంది, కల్కి 2 వస్తుంది, దేవరా 2 రావాలి. ఈ సీక్వెల్స్లో చూసుకుంటే ఏ సీక్వెల్ మీద ఎక్కువ అభిమానులు, ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ అంచనాలు పెట్టుకునే అవకాశం ఉంది ఈ 3 సీక్వెల్స్? ప్రస్తుతానికి పుష్ప 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయండి. భారీగా ఉన్నమాట వాస్తవం. రెండోది, మిగిలిన సీక్వెల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏ హీరో కూడా ఇమ్మీడియట్ సీక్వెల్ చేయట్లేదు. మధ్యలో గ్యాప్ వస్తుంది, మధ్యలో వేరే సినిమాలు చేస్తున్నారు. గ్యాప్ కాదు. ఇప్పుడు బాహుబలి కోసం డెడికేటెడ్గా ఉన్నాడు ప్రభాస్. అప్పుడు పుష్ప కోసం అల్లు అర్జున్ డెడికేటెడ్గా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు డెడికేటెడ్గా లేరు. పార్ట్ 1 చేసిన తర్వాత వేరే సినిమాలు చేసేసుకుంటున్నారు. కల్కి పార్ట్ 2కి వెయిట్ చేసే మూడ్లో ఆయన లేడు ప్రభాస్. సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ ఇప్పుడు 2 పార్ట్ 2లు ఉన్నాయి. సలార్ పార్ట్ 2 కూడా ఉంది. అవి 2 పెండింగ్లో ఉండగా ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు కమిట్ అయి చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా అదే పరిస్థితి. ఎన్టీఆర్ ఇప్పుడు ఇక్కడ సలార్ 2 వదిలిపెట్టేసి ఎన్టీఆర్తో పార్ట్ 1 తీయటానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ప్రశాంత్ నీల్ అది కూడా 2 భాగాల సినిమా అని చెప్పేశాడు ఆల్రెడీ. సో ఇలా పార్ట్ 1లు పార్ట్ 2లు చేసుకుంటూ, పైగా పార్ట్ 1 పెద్ద హిట్ అయినప్పుడు మాత్రమే పార్ట్ 2 గురించి జనాలు సీరియస్గా చూస్తారు అని పార్ట్ 1లో పార్ట్ 2లను ప్రామిస్ చేసి ఆ ఆనర్ని డిజానర్ చేసినటువంటి డైరెక్టర్లను కూడా చూసాం మనం. కల్కి మిక్స్డ్గా ఉంది. కల్కి పరిస్థితి కూడా అదే. కల్కి కూడా సినిమా అప్ టు ది మార్క్ లేదు, కానీ సెకండ్ పార్ట్లో చాలా ఉండబోతోంది అనేటువంటి ఒక విషయాన్ని కన్వే చేయగలిగాడు డైరెక్టర్. సో దాని మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఈ మూడిట్లో కంపారిటివ్గా ప్రస్తుతం పుష్ప వేవ్ మొదలైంది. పుష్ప మీద అంచనాలు ఉండటానికి కారణం కథ నేటివ్ అవటం, నేటివ్ స్టోరీ అవటం వలన తెలుగు ప్రేక్షకులు ఎక్కువ క్యూరియస్గా ఉన్నదైతే పుష్పకి, మిగిలిన సినిమాలతో పోలిస్తే. ఇప్పుడు దేవరా 2 కోసం కొరటాల శివ గారికి ఒక సలహా భరద్వాజ గారు ఇవ్వాలంటే ఏమిస్తారు? మీరు మత్స్యకారుల జీవితాలని సినిమాలో దర్శింపజేసే ప్రయత్నం చేయండి, ఒకటి. రెండోది, మీ సినిమాలో ప్రాపర్ విలన్ ఎస్టాబ్లిష్ కాలేదు అంటే అదే సమూహం నుంచి హీరోని విలన్ని తీసుకోవటం కాదు చేయాల్సింది. ఆ సమూహం ఆ కష్టాల్లో ఉండటానికి కారణమైనటువంటి వ్యవస్థని చూపించాలి. అలాగే స్టేట్ విలని ఎంత ఉంది జీవితాల్లో అనేది సలీం జావేదుల దగ్గర నుంచి మనం చూస్తున్నాం. దాన్ని చెప్పగలగాలి. అలాగే ఈ 2 క్యారెక్టర్లు, బైరా క్యారెక్టరు అలాగే దేవరా క్యారెక్టరు, ఈ 2 క్యారెక్టర్లని ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్థులుగా కంటే అలా ఉండి వీళ్ళిద్దరూ కలిసి ఒక కామన్ ఎనిమీ మీద ఫైట్ చేసినటువంటి సినిమాలు అనేకం చూసాం మనం. జంజీర్ సినిమాలో ప్రాణ్ క్యారెక్టరు అలాగే అమితాబ్ క్యారెక్టరు డిజైన్ చేసిన పద్ధతి. వాళ్ళిద్దరూ శత్రువులే, కానీ ఒక కామన్ ఎనిమీ కోసం వాళ్ళిద్దరూ కలుస్తారు, ఐక్య సంఘటన కడతారు. ఇలాంటి మ్యాజిక్ ఏదన్నా వర్కౌట్ చేయగలిగితే పార్ట్ 2 ఇంట్రెస్టింగ్గాను ఎంగేజింగ్గాను ఉంటుంది. ఓకే సార్ భరద్వాజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవరా గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం. మళ్ళీ మరుసటి ఎపిసోడ్లో ఇంకో సినిమాతో డిబేట్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.